నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 2వ తారీఖు మార్చి నెల 2024వ సంవత్సరం శనివారం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు. ఈరోజు మాఘమాస బహుళపక్ష షష్ఠి తిథి ఉదయం 7:53 వరకు, తదుపరి సప్తమి తిథి. విశాఖ నక్షత్రం మధ్యాహ్నం 2:42 వరకు, తదుపరి అనురాధ నక్షత్రం. నక్షత్ర వర్జం సాయంత్రం 6:54 నుండి రాత్రి 8:35 వరకు. అమృతకాలం ఉదయం 5:12 నుండి 6:56 వరకు. మరలా రాత్రి తెల్లవారుజామున 4:59 నుండి రేపు ఉదయం 6:40 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:34 సూర్యాస్తమయం సాయంత్రం 6:23 చంద్రోదయం రాత్రి 12:03 చంద్రాస్తమయం ఉదయం 10:33 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుండి 12:52 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:34 నుండి 8:08 వరకు. రాహుకాలం ఉదయం 9:31 నుండి 11 వరకు. గుళిక కాలం ఉదయం 6:34 నుండి 8:02 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1:57 నుండి 3:26 వరకు. ఇవాళ శనివారం సప్తమి తిథి విశాఖ నక్షత్ర కలయిక ఉండటం చేత త్రిపుష్కర యోగం. ఇవాళ శనివారం సప్తమి తిథి విశాఖ నక్షత్ర కలయిక ఉండటం చేత త్రిపుష్కర యోగం ఈ రోజు ఉదయం 7:53 నుండి మధ్యాహ్నం 2:42 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో చేసే ప్రతి పని జీవితంలో మరలా 3 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. అందువలన ఈ సమయంలో ఎటువంటి తొందరపాటు, అశుభ నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో బంగారం, వెండి, వజ్రాలు, స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలం. కానీ ఈ సమయంలో న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి, చిన్న చిన్న అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రిలో చేరటానికి, అప్పుల గురించి ప్రయత్నాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీకృష్ణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.